ఆత్మ సాక్షాత్కారం భగవాన్ శ్రీ రమణ మహర్షి జీవిత చరిత్ర బోధనలు పుస్తక పఠనంలో 146 147వ పేజీలో మహర్షికి లక్ష్మి అనే ఆవుతో గల అనుబంధాన్ని, ఆత్మీయతను, అనురాగాన్ని తెలుసుకుందాం. ఇక ఇతర జంతువులను మహర్షి ఎలా చూసేవారో, పాలితీర్థ ఆశ్రమంలో ఒక ఆవు ఉండేది. చిరుతపులుల బారి నుంచి దానిని అతి జాగ్రత్తగా కాపాడవలసి వచ్చేది. దాని దూడలలో ఒకటి లక్ష్మి. లక్ష్మి లేగ దూడగా ఉన్న రోజులలో ఆ దూడను, తల్లిని సంరక్షణకై ఊళ్ళో ఎవరికో ఇవ్వవలసి వచ్చింది. 2 ఏళ్ల క్రితం ఒక పండుగ దినాన ఆ రెండింటిని ఆశ్రమానికి తిరిగి తీసుకువచ్చారు. అప్పటి నుండి లక్ష్మి ఆశ్రమంలోని గ్రాసాన్నంతా మేసేది. అంతటితో తృప్తి పడేది కాదు. భోజన పలహారాల వేళలు లక్ష్మికి బాగా తెలుసు. సరిగ్గా ఆ సమయాలకు హాలులోకి వచ్చి మహర్షి దగ్గర తలవాల్చి నిలబడేది. మహర్షి దానిని నిమిరి దానికి భోజనం పెట్టమని వంటింట్లో వారికి కేక వేసి చెప్పేవారు. ఒక్కోసారి ఎవరైనా తెచ్చిన అరటిపళ్ళ గుత్తిని తానే తీసుకునేది. అలాగే పేడ వేసి హాలును పాడు చేసేది. ఏ భక్తుడైనా దానిని అదుపులో పెట్టాలని ప్రయత్నిస్తే మహర్షి లక్ష్మీ తరఫున జోక్యం చేసుకునేవారు. కూరగాయల మడిని తొక్కుతూ వెళ్ళినప్పుడు ఎవరైనా లక్ష్మిని కేకలు వేయబోతే వారు వారించేవారు. మీ పెరడుకు మీరు మంచి దడి కట్టుకోవాలి, తప్పు ఇక్కడ ఉంది, లక్ష్మిలో కాదు అనేవారు. పండుగ రోజులలో లక్ష్మికి స్నానం చేయించి ముఖాన పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టేవారు. మెడలో పూలదండ వేసేవారు. ఊళ్ళోకి వెళ్ళే ముందు ప్రతి సాయంత్రము లక్ష్మి మహర్షి వద్ద సెలవు తీసుకునేది. ఏదో కానుకను అందుకునేది. ఆశ్రమానికి శకుంతల అయింది. ఆశ్రమంలోని వారికి ఆ గోవు చరిత్రను మహర్షి చెప్తుండేవారు. పూర్వం ఆకుకూరలు తెచ్చి ఇచ్చే అవ్వే లక్ష్మిగా మళ్ళీ పుట్టిందని భక్తులు అంటుంటారని సాభిప్రాయంగా చెప్పేవారు.